హైవే 5 టెంపుల్స్ లోపల ఉంటాయంట. చూడవచ్చా? చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మొన్న సామర్లకోట భీమేశ్వరం ఆలయం గురించి ఒక వీడియో అయితే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది వచ్చేసి ఇంకా సామర్లకోటలో భీమేశ్వర స్వామి దర్శనం అయిన వెంటనే పిఠాపురం అయితే బయలుదేరిపోయాం. అక్కడి నుంచి పిఠాపురం ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చూపించింది. సో అందుకనేసి ఇంకా చూసేసుకుందామనేసి వెళ్ళిపోయాం మేమైతే కదా. రాజమండ్రి నుంచి అయితే కదా 75 కిలోమీటర్స్ వస్తుందండి పిఠాపురం అనేది. సామర్లకోట నుంచి అయితే కదా ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మామిడికాయలు చూడు మోహన్ ఏముండే చెట్లకి, అవి కొయ్యలే ఏమో మరి. మామిడికాయలు చెట్ల మీద బాగున్నాయి. ఇప్పుడు సామర్లకోట అయిపోయింది, పిఠాపురం వెళ్తున్నాం. సామర్లకోట అయిపోయింది, పిఠాపురం అది అయిపోయింది కాదు, ఇంకొకటి వెళ్ళాలి. అది అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి. ఇంకా మేమైతే పిఠాపురం అయితే చేరుకున్నామండి. పిఠాపురంలో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ కుక్కుటేశ్వర ఆలయం అనమాట. ఈ కుక్కుటేశ్వర ఆలయంలో మనకి 3 దేవాలయాలు ఉంటాయండి. శ్రీ పురుతిహ అమ్మవారు ఉంటారు, శక్తిపీఠం, అలాగే దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు. స్వయంగా వెలిచారంట ఇక్కడ దత్తాత్రేయ స్వామి. సో అది ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించారంట ఈ శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో. కాకపోతే స్వయంభుగా వెలిసిన గుళ్ళు వచ్చేసి లోపల ఊర్లో ఉంటాయంట. సో అవి కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. ఇంక ఇక్కడైతే కింద ఈ కుక్కుటేశ్వర ఆలయంలో శివలింగం ఉంటుంది కదా, స్వయంభుగా వెలిసిందంట అండి. చాలా బాగుంటుంది. కోనేరు మధ్యలో గయాసురుడు ఉంటాడు. చాలా బాగుంటుంది వ్యూ అయితే కనుక చూడడానికి చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా ఈ పిఠాపురం వచ్చేసి మెయిన్ పిఠాపురం అని ఎందుకు పేరు వచ్చింది, వీడియో చూస్తూ ఉండండి. దీని గురించి నేనైతే మీతో షేర్ చేస్తాను. పిఠాపురం అని ఎందుకు పేరు వచ్చిందంట అంటే పురోహితిక అమ్మవారు ఉన్నారు కదా, సతీదేవి అమ్మవారిది పాదం అనేది దక్షయజ్ఞ సమయంలో ఆమె అవయవాలు అనేది అక్కడొకటి పడిపోయినప్పుడు ఆమె పాదం వెనక భాగం ఇక్కడ పడిపోయిందంట. అందువల్ల దీనికి పిఠాపురం అనేసి పేరు వచ్చిందంట అండి. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలిసింటే ఒకవేళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఇంకా అందుకనేసి పిఠాపురం అని ఇక్కడ పిలుస్తారంట. అమ్మవారు అయితే కనుక చాలా చిన్న రేకుటింట్లో ఉందండి. చాలా మంది నాకైతే కనుక శక్తిపీఠం ఏంటి ఇలా ఉంది అనుకున్నాను, కానీ అక్కడ చెప్పారు ఇక్కడ అమ్మవారు వెలిసారు. బట్ ఈ కుక్కుటేశ్వర ఆలయంలో ఏంటి అంటే కనుక ప్రతిష్ఠించారంట విగ్రహాన్ని అమ్మవారిది. ఇంకా లోపల ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకొని లేదు, బయట మాత్రమే నేనైతే షూట్ చేసుకున్నాను. ఈ కుక్కుటేశ్వర ఆలయం బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇట్లా కోనేరు మధ్యలో గయాసురుడు ఉంటాడు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పిఠాపురంలో మెయిన్ దత్తాత్రేయ స్వామి ఉంటారు కదా, శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఆయన కూడా ఇక్కడ స్వయంభుగానే వెలిసాడంట. దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట అండి. ఈ దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెళ్ళడం వల్ల ఇక్కడిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. పాదయుగం పిఠాపురం అని కూడా పిలుస్తారని నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నాను. ఇంకా మేమైతే కదా ఈ కుక్కుటేశ్వరం నుంచి లోపలికి ఊర్లోకి అయితే బయలుదేరిపోయాము. అమ్మవారిని శక్తిపీఠం అనేది ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఊర్లో వెళ్ళి అమ్మవారిని అక్కడ చూద్దాం అనుకున్నాము. ఇంకా ఈ పిఠాపురంలో వచ్చేసి మెయిన్ 5 గుళ్ళు అయితే ఉంటాయంట. ఈ అమ్మవారి గుడి వచ్చేసి మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదండి. 18 శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం ఈ శ్రీ పురుతిహ అమ్మవారి దేవస్థానం అనమాట ఇక్కడ ఉండేది. ఈ శక్తిపీఠం వచ్చేసి లోపల ఊర్లో ఉంటుంది.
సో ఇదేనమాట అమ్మవారు అయితే కనుక చిన్న రేకులింట్లో ఉన్నింది. చాలా మంచిగా అనిపించింది. అసలు ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా అక్కడ అడిగింటే వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు అనేసి ఇంకా అమ్మవారిని మొత్తం వీడియో అయితే తీశాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది అమ్మవారు వచ్చేసి ఫల ఇలా 4 చేతులలో 4 పట్టుకొని ఉంటుంది. ఖడ్గం, ఫలం ఇలా పట్టుకొని ఉంటుంది. అక్షమాల ఇలా పట్టుకొని ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకు దర్శనం అయితే ఇలా ఇస్తారు. అసలు దగ్గర నుంచి అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. చాలా బాగుంటుందన్నమాట. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. 10వ శక్తిపీఠం శ్రీ పురూతిక అమ్మవారిది. ఇక్కడ అమ్మ పాదం పడడం వల్ల పిఠాపురం అని కూడా పేరు వచ్చిందంట ఇక్కడికైతే గిన. ఇంక ఇక్కడి నుంచి ఇది చిన్న చిన్న గల్లీలలో నుంచి వెళ్ళాలన్నమాట. మొత్తం 5 అని చెప్పాను కదా. ఒకటి కుకుటేశ్వర ఆలయం, ఇంకోటి పురూతిక అమ్మవారు, ఇంకోటి శ్రీ దత్తవల్లభ పాదవల్లభ అని చెప్పాను. ఇంకోటి వచ్చేసి శ్రీ కుంత మాధవ స్వామి, ఇంకొక ఏదో టెంపుల్ ఉందంట అండి. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే కినా మేము వెళ్ళే టయానికి పిఠాపురం వెళ్ళే టయానికి దగ్గర దగ్గర 11 అయిపోయింది. 11 నుంచి 12-12:30 లోపు ఈ 3 టెంపుల్స్ అయితే చూసేసాం. శ్రీ కుకుటేశ్వరంది, దత్తాత్రేయది అండ్ అమ్మవారిది. ఇంకా నెక్స్ట్ వెళ్దాం అనుకుంటే కనుక అవి క్లోజ్ చేశారు. అది కూడా చూపిస్తారు చూడండి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే కనుక 12:30 కల్లా క్లోజ్ చేస్తారు. 4:30కి ఓపెన్ చేస్తారు అన్నారు. ఇంకా ఆ టైం వరకు వెయిట్ చేయలేక మేమైతే వచ్చేసాము. ఇంకా అమ్మవారి శక్తిపీఠం దర్శనం అయిపోయిన వెంటనే అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి గల్లీలలోంచి వెళ్ళాలండి. అక్కడ అడిగితే కనుక ఎవరైనా చెప్తూ ఉంటారు మనకైతే కనుక. చిన్న చిన్న గల్లీలు, కారు ఇలాంటివి అయితే వెళ్ళలేవు. బైకులు ఇలాంటివి అయితే చిన్నగా వెళ్ళచ్చు. ఇక్కడ అప్పుడే హోమం చేసినారు దత్తాత్రేయ స్వామి దగ్గర. ఆ హోమం చుట్టూ తిరిగేసి లోపలికైతే దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది అండి దత్తాత్రేయ స్వామి కూడా. అసలు వైట్ ఉంటుంది కదా, ఏమంటారు, పాలరాయి శిల్పాలు లైక్ ఏదో అంటారు చూడండి, అలా దర్శనం ఇచ్చారు ఇక్కడైతే కనుక. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని అక్కడే అన్నదానం కూడా జరుగుతూ ఉన్నింది. అన్నప్రసాదం ఉంటుంది కదా. 12:30 అయిపోయింది. ఇంకా మేమైతే కనుక అక్కడే తినేసాం. బయట ఎందుకులే, ఇంక ఎలాగో ఇలా అన్నప్రసాదం జరుగుతుంది కదా, తినేది ఇక్కడే తినేసి డబ్బులు డొనేట్ చేస్తే మనకి మంచిగానే ఉంటుంది కదా టెంపుల్లో అనేసి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక 10 మినిట్స్ అన్నారు. అప్పటికే చాలామంది క్యూలో ఉన్నారు. ఇంకా మేము కూడా క్యూలోనే ఉండేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత అయితే భోజనం చేసాం. భోజనం అయితే సింపుల్గానే చాలా మంచిగా అనిపించింది. స్వీటు, ఒక కర్రీ, పప్పు, సాంబార్, మజ్జిగ, అన్నము ఇలా ఇచ్చారు. చాలా మంచిగా కొంచెం పులిహోర పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. అసలు ఎంతమంది జనం వచ్చారంటే అండి, మెయిన్ ఇక్కడ వచ్చేసి హిందీ వాళ్ళు ఇలా ఉంటారు చూడండి, అటు సైడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా మంది అంటే లైక్ దత్తాత్రేయ స్వామి జ్ఞానం సంబంధించినది కదా, లైక్ నా అది అలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడైతే ఉన్నారు. ఇంకా మేమైతే కదా అక్కడ అన్నం తినేసి బయలుదేరేసి ఇంకొచ్చేసాం. అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ వేరే టెంపుల్కి శ్రీ కుంత మాధవ స్వామి అని ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి అయితే బయలుదేరాం. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే క్లోజ్ చేసేసారు ఆ టెంపుల్ని. మేము వెళ్ళాము, క్లోజ్ చేశారు. పంతులు కూడా అక్కడే ఉన్నారు. పంతులు గారిని అడిగితే 4:30కి ఓపెన్ అవుతుందమ్మా అంటే, ఎక్కడి నుంచి వచ్చారని, రాజమండ్రి నుంచి వచ్చామండి అంటే, ఒక్క 10 మినిట్స్ ముందు వచ్చినా మీకు అయిపోయేదమ్మా అని. బట్ మేము ఇక్కడ తినుకోకుండా వెళ్ళిపోయింటే మేబీ చూసేవాళ్ళమేమో అండి. తినేసి కొంచెం టైం పడింది, అందువల్ల క్లోజ్ చేశారేమో అనిపించింది. ఇంకా మేము ఆ టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసాం. బ్యాక్ అయితే వచ్చేసాము. ఇంకా చూసి ఇంకేం చేయలేం కదా. సర్లే ఈవినింగ్ వరకైనా టైం స్పెండ్ చేసేసి తర్వాత ఈవినింగ్ అని చూసుకొని వెళ్ళిపోదాంలే అనుకున్నాము. ఈవినింగ్ వరకు పిల్లలు ఎక్కడుంటారు, ఆడికి ఏదో గుళ్ళో టైం స్పెండ్ చేద్దామనేసి మళ్ళీ కుకుటేశ్వర గుడికే వెళ్ళాము. బట్ అంత ఆడ పిండ ప్రదానాలు అవన్నీ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఉండలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఇంకా మళ్ళీ మేము ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా శ్రీకుంత మాధవస్వామి టెంపుల్ అయితే ఇదే అనమాట. క్లోజ్ చేసేసారు. బట్ ఏంటి అంటే ఇక్కడ టెంపుల్స్ లైక్ ఇళ్ళలాగానే చిన్న చిన్నగా ఉన్నాయండి. అది నాకు ఒక విధంగా అనిపించింది అనమాట. ఇంకా దారిలో వస్తూ ఉంటే చెరుకు రసం అయితే తాగామండి. మరి ఈడ చెరుకు రసం అయితే దారుణం అండి. వాటర్ కలిపేశారు. నేనైతే చెరుకు రసం ఎక్కడైనా స్వీట్గా మంచిగా ఉంటుంది కదా, ఆమె మా కళ్ళ ముందర అయితే చేయలేదన్నమాట. ఆల్రెడీ చేసి పెట్టిందంట, అవి వేసి ఇచ్చింది. నేను అప్పుడే అన్నాను, మోహన్ దీంట్లో వాటర్ కలిపేసి ఇచ్చారు మోహన్ అనేసి. చప్పగా ఉన్నిందండి అసలు.
ఇంక సరేలే ఎండకి ఏదో ఒకటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా అనేసి ఆ చెరుకు రసం అయితే తాగేసి మళ్ళీ బయలుదేరేసి వచ్చేసాము. ఇంకా మేమైతే ఇలా దారి మధ్యలో 2-3 టైమ్స్ అయితే ఆగామండి. ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఎండలో బైక్ మీద అయితే బయటికి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే గిన. మా వారు ఏరే వాళ్ళది కారు తెస్తాలే అన్నాడు. బట్ ఎందుకులే ఏరే వాళ్ళది, మనకు లేనప్పుడు ఏరే వాళ్ళని మరి తీసుకొని వెళ్ళడం అనేది నాకు అంత నచ్చదనమాట. అందుకనేసి ఇంకా నార్మల్గానే బైక్ మీదనే వెళ్ళాము. చుక్కలు కనిపించాయని చెప్పచ్చు బైక్ మీద మా పిల్లలతో అయితే గిన. ఇలా దారి మధ్యలో ఆగుతూ అక్కడక్కడ చెరుకు రసం ఇవన్నీ తాగుతూ వచ్చాము. బట్ ప్రశాంతంగా అనిపించిందండి. ఆ బాదం చెట్టు కింద పెట్టారు వాళ్ళు చెరుకు రసంది. ఇక్కడ ఎందుకు అంటే నేను చెరుకు రసంలో వాటర్ ఏం కలిపారు, మొహం చప్పగా ఉంది అంటే నీకు ప్రతిదీ అలానే ఉంటుంది అని మా వారు నన్ను ఇది చేస్తుంటే నేను నవ్వుతున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ టెంపుల్స్ గురించి అయితే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేశాను. మీకేమైనా తెలిసింటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా కొన్ని టెంపుల్స్ అయితే కనుక మీతో షేర్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఈ 2 షేర్ చేశాను. ఇంకా మెయిన్ వచ్చేసి అన్నవరం అనుకుంటున్నాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కనుక చూస్తారు కదా దారి మధ్యలో ఆగి అయితే కనుక మేము ఇలా ఎండకు తట్టుకోలేక ఆగిపోయి సెల్లు చూసుకుంటూ అక్కడే మా పక్కనే కొంచెం చెరువులాగా వాటర్ ఉంది, చల్ల గాలి వస్తుంది కదా అనేసి ఆగి కూర్చున్నాము. ఇంకా ఆగుతూ ఆగుతూ ఎలాగోలా 3 కల్లా అయితే మా ఇంటికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది మా ఎండ కష్టాలు అయితే గిన. ఇంకా అదే ఎండకు ఎవరు బయటకైతే వెళ్ళొద్దండి, మేబీ అర్జెంట్ అయితేనే వెళ్ళండి. డాడీ పిట్ట మధ్యాహ్నం ఈ టైంలో ఆడికి పోతావు నువ్వు? ఏం చేస్తావు? రోడ్డు హీట్ కన్నా ఈడనే కొంచెం నయం ఉంది. ఒక అర్ధగంట ఆగి పోదాం. వాటర్ తాగుతారు కదా.